అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఏప్రిల్ 11, 2026 రోజున మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ గారు, సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజనేయుల్ గౌడ్ గారు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కార్పొరేటర్ మల్లికార్జున రాజేంద్ర గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, గంగుల దిలీప్ గారు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కరీంనగర్ 9వ డివిజన్ పరిధిలోని బైపాస్ రోడ్డుకు దగ్గరగా గల వారి విగ్రహానికి కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి టేల భూమన్న గారి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా డివిజన్ పెద్దలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది. జ్యోతిరావు పూలేను జయంతిని పురస్కరించుకొని ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పూలమాలలతోటి. మరియు డివిజన్ కార్పొరేటర్గా మరియు డివిజన్ ప్రజలు కలిసి అందరూ ఈ జయంతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. ఆయన భార్యకు విద్య నేర్పిన తొలి వ్యక్తిగా నిలిచిండు. ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేసిండు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన మహాత్మా జ్యోతిరావు పూలేగా బిరుదు వచ్చింది. ఆయనకు ప్రజలంటే ఎనలేని గౌరవం ఆయన మీద ఉంది. కాబట్టి జ్యోతిరావు పూలే జయంతి ప్రోగ్రాం ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మీ పేరు చెప్పండి సార్. టేల భూమయ్య, కార్పొరేటర్. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పులి అంజనేయుల్ గౌడ్ గారు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సామాజిక సంస్కరణలకు ఆద్యుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు సామాజిక ఉద్యమాలు, సామాజిక న్యాయం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పూజ్య పూలే గారు నిరంతరం పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. అంతేకాకుండా వారి సతీమణి సావిత్రిబాయి పూలే కూడా బాలికలకు విద్యను అభ్యసించాలని చెప్పి ప్రతి బాలిక విద్యను అభ్యసించాలని చెప్పి బాలికల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాపించి బాలికల్లో విద్యను పెంపొందించాలని చెప్పి ఇటు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా విద్య కోసం, విద్య యొక్క ప్రాముఖ్యత కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తులు. ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఇలా పూలే గారి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తున్నారు. వారు ఏ విధంగా అయితే సామాజిక న్యాయం కోసం నిరంతరం కొట్లాడిండో పూలే గారు, ఆ సామాజిక న్యాయ సాధన కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కానీ అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం, ఎస్సీలకు, బీసీలకు సామాజిక న్యాయం చేయడం కోసం నివాళులర్పిస్తున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, పడిశెట్టి భూమన్న గారు, గంగుల దిలీప్ గారు తదితర నాయకులు
కరీంనగర్ 21వ డివిజన్ పరిధిలో శాతవాహన యూనివర్సిటీ వద్ద గల స్వర్గీయ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. కరీంనగర్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో పాటుగా డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారు, సుడా చైర్మన్ కుమరెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటుగా కార్పొరేటర్లు సావగాని కొమరయ్య గారు, వాసాల రమేష్ గారు, చంద్రశేఖర్ గారు, వరాల నరసింగం గారు, పర్వతాల మలేశం గారు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ ముస్లిం బీసీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హైమద్ మొహియుద్దీన్ బాబుజాని గారు, బీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి మలేశం గారు, తదితర నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల విభాగాల బీసీసీఎల్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, తదితర అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొహియుద్దీన్ బాబుజాని గారు నివాళులర్పిస్తున్న దృశ్యం. బాబ్జాని గారు, విజయకుల రాష్ట్ర సంఘం వేదికకి రావాల్సిందిగా ఆహ్వానం. వారంపల్లి లక్ష్మీనారాయణ గారు, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. సాహిత్యరాయకుని మహిళా జిల్లా అధ్యక్షులు శ్రీమతి హస్తాపతి తిరుమల గారి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. గారు ఎక్స్ జిల్లా పరిషత్ కార్పొరేషన్ సభ్యులు, అలాగే తెలంగాణ అంబేద్కర్ సంఘ జిల్లా అధ్యక్షులు. ప్రతి ఒక్కరికి సమాజంలో సమాన హక్కులు కల్పించాలని, ఆడవారికి విద్య అందించాలని అనేక విధాలుగా ఇబ్బంది పడి సమాజానికి ఆడవారు కూడా ముఖ్యమే, సమాజంలో చదువు కూడా ముఖ్యమే అని నేర్పించి అంటరాకనం ఉండద్దు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఏ కులం అనేది ఉండకుండా ప్రతి ఒక్కరు సమానం చాటి చెప్పడం గొప్ప వ్యక్తి. అసలు వ్యక్తి ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నాము. అందుకు ప్రతి ఒక్కరూ జయంతి గారి యొక్క సిద్ధాంతాన్ని అవలంబించాలని కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. కష్ట నష్టాలకు ఓర్చి చదువు చెప్పించేటువంటి కార్యక్రమాన్ని తనే స్వయంగా వారి భార్య సావిత్రిబాయి వారు కలిసి సొంత విద్యాలయం నెలకొల్పి ఈరోజు దేశానికే పెద్ద ఆదర్శమైన. మనం అందరం అనుకుంటాం అంబేద్కర్ గారు ఎంత గొప్ప మనిషి అంటే, ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ నాకు స్ఫూర్తి జ్యోతిరావు పూలే అని చెప్తా ఉండే. ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు అధికారికంగా కూడా జరుపుకుంటున్నామంటే బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ నేను ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటా, ఒక 2 విషయాలు మాత్రం చెప్తాను. ఏదైతే అనవారిగా గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, భూరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మరి 21 కార్పొరేటర్ గారికి, మరి ఈనాడు మహాత్మా జ్యోతిరావు పులే జయంతికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వేదిక ఏ విధంగా ఏర్పాటు జరిగిందనేది ఒక నిమిషం చెప్పాలి. ఎందుకంటే ఇది గతంలో మెకానిక్ షెడ్యూళ్లలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి చేసేవారు. అప్పుడు సుతారి లచ్చన్న గారు, నేను, గతంలో ఉన్న కార్పొరేటర్ గారు నాగి అశోక్ గారు, పుడుము దెబ్బ రవణ గారు అందరం కలిసి మరి మహాత్మా జ్యోతిబాపు లాంటి విద్యకు సాదృశ్యము, నిదర్శనము ఒక మహనీయుని యొక్క జయంతిని మెకానిక్ సెట్లలో జరుపుతున్నారేనని బాధపడి ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల దీన్ని ఇక్కడ జరపాలి, ఇక్కడ విద్యాలయం ఉన్నది, ఈ విద్యాలయం ముందట మహాత్మా జ్యోతిరావు పులే జయంతి జరిగినట్టయితే మనము నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని మేము కంకణం కట్టుకొని ఇక్కడ మా సొంతంగా పోస్టర్ తీసి అప్పుడున్న మేయర్ గారు, సుడా చైర్మన్ గారు వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అక్కడ ఏర్పాటు చేసినప్పటికీ అప్పుడున్న మంత్రి గారు, బీసీ శాఖ మార్చులు గారిని కూడా మెప్పించి ఒప్పించి ఈ సభను ఈనాడు ఇక్కడ జరపడం జరిగింది. సంవత్సరాలైనా అసమానతలు తొలగిపోవడం లేదు. ఆయన చేసిన పోరాటం ఏంటిది? కులం పైన పోరాటం చేశాడు. ఈ భారతదేశంలో కుల నిర్మూలన జరగాలని పోరాటం చేసింది.
మతోన్మాదం మీద పోరాటం చేసిండు. ఈ మతాలు కులాలు ఇవాళ చూడండి, అమెరికా డాలర్ 119 పెరిగితే మన భారతదేశ రూపాయి ఎక్కడ పడిపోయిందో. ఇది ఎవడు ఆలోచన చేయడు. కులము కావాలి, మతము కావాలి, కుల పోరాటం మీద మత పోరాటం మీద పోరాడతారు కానీ మన డాలర్ మీద పోరాటం చేద్దామని ఏ ఒక్కరు కూడా ఆలోచన లేదు. అంటే ఎక్కడ నిమ్మకాయ మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలని చెప్తున్నా. అనేక కార్యక్రమాలు తీసుకొని వారు ఆ రోజు జాతిని ఒక సంఘటితం చేసి మరి ఆ రోజున్నటువంటి మూఢనమ్మకాలను ప్రారంభించే ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి వారు 200 సంవత్సరాల క్రితం పుట్టిన గొప్ప వ్యక్తి. మరి ఆ రోజుల్లోనే ఇంత గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారంటే మరి నిజంగా కూడా వారిని మనము జన్మలకు కూడా వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజుల్లో వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మహిళలకు విద్య విషయంలో కావచ్చు, వితంతువులకు మళ్ళీ వివాహాలు జరిపించే విషయంలో కావచ్చు, అదేవిధంగా కులం దురహంకారాన్ని మరి రూపుమాపడంలో కావచ్చు, అనేక విషయాల్లో వారు ఆదర్శంగా నిలిచారు. కాబట్టి వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి ఆ రోజుల్లో మహిళల విద్య గురించి ఏ విధంగా ప్రయత్నం చేసిండ్రు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని అధిగమించి వారు ఆ రోజుల్లో సమాజానికి ఒక దశను చూపించినటువంటి గొప్ప మహాత్ములు. కాబట్టి ఆ రోజుల్లోనే వారికి మహాత్మా అనే పేరు వచ్చింది. కాబట్టి వారి జయంతిని జరుపుకోవడం అంటే మనము మరి మనము గౌరవించుకున్నట్టుగా ప్రతి సంఘం వాళ్ళు, ప్రతి సమాజం వాళ్ళు వారు చూపినటువంటి ఆలోచనలు, వారు చూపిన ఆశయాలను కొనసాగించడానికి ఒక శపథం తీసుకొని రాబోయే రోజుల్లో ఈ సమాజంలో ముందుకు కదలాలని చెప్పి కోరుకుంటూ, చదువే అన్నిటికీ మూలం. అంటరానితనం కావచ్చు, సతీ సహగమనం కావచ్చు, ఇవన్నిటికీ కూడా రూపుమాపాలంటే అన్నిటికీ మూలం చదువు అని ఆ రోజు ఎన్నో ఒత్తిళ్ల మధ్యలో, ఎన్నో ఇబ్బందుల మధ్యలో ఆ రోజు చదువుకు అందరినీ దగ్గర చేసి మరి చదువే అన్నిటికీ మూలాధారం అని చెప్పి గుర్తించినటువంటి గొప్ప మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి వారు చూపించినటువంటి బాటలో వారి సతీమణి కూడా మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువు నేర్పించడం జరిగింది. ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా మనము మరి నాగరికతకు దగ్గరగా ఉండాలా. ఈ ప్రపంచము అన్నిటికీ కూడా తెలివి అనేది ముఖ్యం. కాబట్టి ఆ చదువే ఇప్పటికైనా మూలాధారం. 200 సంవత్సరాల క్రితం గుర్తించి మీరు వీటన్నిటిని కూడా రూపుమాపుతూ చదువుకోవడానికి మార్గం సుగమం చేసి మరి ఆనాటికి ఆదర్శంగా మరి ఎన్నో ఒత్తిళ్ల మధ్య తీర్చిదిద్దినటువంటి జ్యోతిరావు పూలే గారు అందుకే మహాత్ముడయ్యాడు. సిటీ డెవలప్మెంట్ పరంగా కానివ్వండి. సో ఐ వన్స్ అగైన్ విష్ ఎవ్రీబడి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మహాత్మా పూలే గారి మెసేజ్ ఆన్ ఎడ్యుకేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా మనకు ముందుకెళ్ళడం ఒక రకంగా. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఈ జయంతి సందర్భంగా మంచి రిఫ్లెక్షన్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ మనందరికీ. కాబట్టి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఖచ్చితంగా స్కీమ్స్ పరంగా కూడా ముందుకు తీసుకొని వెళ్ళగలిగేటట్టుగా చేస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మన గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యనారాయణ గారికి, సుడా చైర్మన్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారికి, గౌరవ కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, సభాధ్యక్షులు లచ్చన్న గారికి, ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా బడుగు బలహీన వర్గాల గురించి, దళితుల గురించి, గిరిజన వర్గాల గురించి 200 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి ఆయన సమాజంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, గొప్ప సంఘ సంస్కరణ దిశగా అడుగులు వేసిన ఆ రోజులలోనే సమాజంలో జరుగుతున్న కుల వివక్షను ఎదిరించిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు వారి భార్య గారు సావిత్రిబాయి గారితో కలిసి భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను నెలకొల్పడం జరిగింది కలకత్తాలో.
ఆ రోజుల్లోనే మహిళలకు విద్యను సమాన హక్కులు కల్పించాలని, మహిళలకు సమాన హక్కులు కల్పించాలని పోరాడిన యోధుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా మహాత్మాగా జ్యోతిరావు గారు పూలే గారు నిలవడం జరుగుతుంది. సమాజంలో విద్య ద్వారా జ్ఞానం ద్వారా వికాసం అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి, ఆ దిశగా సమాజంలో పనిచేసిన వ్యక్తి, విద్య ద్వారా సమాజ అభివృద్ధి దోహదపడుతుందని అప్పుడే నమ్మిన సిద్ధాంతం గురించి పోరాడిన వ్యక్తిగా పూలే గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన రోజుగా ఈరోజు మనం జయంతి ఉత్సవాల్లో తెలపడం జరుగుతుంది. వారి విద్యాభివృద్ధికి మార్గదర్శిగా, అలాగే సామాజిక సంస్కరణలకు ప్రదాతగా వారు చేసిన సేవలు భారతదేశంలో ఇప్పుడు మనం వారి సిద్ధాంతాలను మనం సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తూ వారి అడుగుజాడల్లో అందరూ ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకోవడం జరుగుతుంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలని ప్రతి ఒక్కరు కూడా నిమరు వేసుకుంటూ మన సమాజంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారామిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఎస్విజేసి విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ KNR. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.